ప్రియా ప్రియా ఎక్కడున్నావు కిందకి రా అని పిలుస్తాడు ఈశ్వరయ్య. పరుగు పరుగున ఏమైందో అని భయపడుతూ వస్తుంది ప్రియ. చెప్పండి తాతగారు అని అనబోయి చెప్పండి సార్ అని అంటుంది ప్రియ. ఈ రోజు నుండి నువ్వు నన్ను తాత అని పిలవచ్చు అని అంటాడు ఈశ్వరయ్య. ప్రియాకి అర్థం కాదు, కానీ సరే అన్నట్టు తల ఊపుతుంది. ప్రియా నీతో నేను ఒకటి చెప్పాలి. నీకు నేను ఒక సంబంధం చూశాను, కానీ పెళ్ళికొడుకు నడవలేడు, ముఖం కూడా ఫేస్ మాస్క్తో కవర్ చేసుకొని ఉంటాడు. ఎందుకంటే తనకి చిన్న ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని మొత్తం చెప్తాడు. నీకు అబద్ధం చెప్పాలని లేదు. నీ వల్ల మా కుటుంబానికి నష్టాలే కానీ ఒక్క లాభం కూడా లేదు. నా మనవరాలిని ఇచ్చి పెళ్లి చేస్తే నాకు చాలా డబ్బు వస్తుంది, కానీ నేను మానసని అతడికి ఇవ్వలేను. ఎందుకో నీకు కూడా తెలుసు. అందుకే నువ్వు కూడా నా సొంత మనవరాలివని, రెండో భార్య కూతురివని చెప్పకుండా అతడికిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు ఒప్పుకుంటే నీకు కూడా 10 కోట్లు ఇస్తాను అని అంటాడు. ప్రియాకి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. తాతగారు అని అనబోయేలోపు, చూడు నువ్వు ఇప్పుడు నీ జవాబు చెప్పవలసిన అవసరం లేదు. కానీ మీ అమ్మ ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి. మీ అమ్మకి రోజు మేము గ్రీన్ మెడిసిన్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసు కదా. ఆ విషయం గుర్తుపెట్టుకో అని అంటాడు ఈశ్వరయ్య బెదిరిస్తూ. ప్రియ 2 నిమిషాలు ఆలోచించి గట్టిగా ఒక శ్వాస తీసుకొని, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తాతగారు అని అంటుంది. వెరీ గుడ్ అని అంటుంది మానస. ఇంకో విషయం, ఈ పెళ్లి గురించి ఎవరికీ తెలియకూడదు, స్పెషల్గా మీ అమ్మకి. ఈ పెళ్ళి నీ ఇష్టప్రకారమే జరుగుతున్నట్టు ఉండాలి అని చెప్తాడు ఈశ్వరయ్య. సరే తాతగారు, కానీ మా అమ్మకి ట్రీట్మెంట్ అని అంటుంది ప్రియ. ప్రియ అది నేను చూసుకుంటాను అని అంటాడు ఈశ్వరయ్య. ఇదిగో ఇతను విక్రమాదిత్య, ఫ్యూచర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ అని చెప్తాడు ఫోటో చూపిస్తూ. ఇంకో విషయం, విక్రమాదిత్య గురించి మీ అమ్మకు చెప్పకు. ఫోటో కూడా మీ అమ్మకి చూపించకు. పెళ్లి టైంకి నేనంతా మేనేజ్ చేస్తాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అమ్మతో మాట్లాడు అని చెప్తాడు ఈశ్వరయ్య. అలాగే తాతగారు అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రియ. వావ్, తను చాలా ఈజీగా ఒప్పుకుంది కదా గ్రాండ్పా అని అంటుంది మానస. ఎస్ బేబీ, అది వాళ్ళ అమ్మని కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తుంది అని అంటాడు ఈశ్వరయ్య. సరే బేబీ, నేను కొన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. ఐ విల్ మూవ్ ఫస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య వెళ్ళిపోగానే మానస కూడా యు ఆర్ ఫినిష్డ్ ప్రియా అని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రియాకి ఏమీ అర్థం కాదు. మెల్లగా అమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చొని, అమ్మ నాకు తాతగారు ఒక మంచి సంబంధం చూశారు అని చెబుతుంది. అవునా అని కొంచెం ఆశ్చర్యపోతూనే అంటుంది రుక్మిణి. ప్రియా నీకు అబ్బాయి నచ్చాడా అమ్మా అని ప్రియాని అడుగుతుంది రుక్మిణి. అవునమ్మా, విక్రమ్ నాకు చాలా నచ్చాడు. అతడే నా సోల్మేట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఈ పెళ్ళి నువ్వు ఒప్పుకుంటే నేను చాలా సంతోషిస్తానమ్మా అని చెప్తుంది ప్రియ. నీకు అబ్బాయి నచ్చితే ఇంకేం కావాలి, తాత చెప్పిన సంబంధం చేసుకో అని అంటుంది రుక్మిణి. సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నాకు చిన్న పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రియ. ప్రియ వెళ్ళి ఈశ్వరయ్యని కలుస్తుంది. జరిగింది వివరిస్తుంది. గుడ్ అని అంటాడు ఈశ్వరయ్య. ఈశ్వరయ్య విక్రమాదిత్యకి కాల్ చేసి, హలో విక్రమ్ బాబు, మన మనవరాలు ఒప్పుకుంది, తనకి ఈ పెళ్ళి ఓకేనంట అని చెప్తాడు. తను ఒప్పుకుంటుందని నాకు ముందే తెలుసు గ్రాండ్పా. పెళ్ళి ఎల్లుండి జరగాలి అని చెప్తాడు విక్రమాదిత్య. ఏంటి, ఇంత సడన్గానా అని అడుగుతాడు ఈశ్వరయ్య. ఈ పెళ్ళి మా తాతగారు గురించి చేసుకుంటున్నా అన్న సంగతి మీరు మర్చిపోతున్నట్టున్నారు అని కొంచెం సీరియస్గా చెప్తాడు విక్రమ్. సారీ బాబు అని అంటాడు ఈశ్వరయ్య. ఎల్లుండి పెళ్ళి అంటే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు విక్రమ్. ప్రాబ్లమా? ఏం లేదు. ఏం ప్రాబ్లం ఉంటుంది? ఏం లేదు అని తడబడుతూ చెప్తాడు ఈశ్వరయ్య. ఆల్ రైట్, ఎల్లుండి పెళ్ళి, సో రేపు బ్యాచిలర్స్ పార్టీ. అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటా. టైంకి మీరు అటెండ్ అయితే చాలు అని అంటాడు విక్రమాదిత్య. సరే బాబు, ఉంటాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేస్తాడు ఈశ్వరయ్య. విన్నావు కదా, రేపు బ్యాచిలర్స్ పార్టీ, రెడీగా ఉండు. అన్ని డీటెయిల్స్ నేను నీకు పంపుతా. పార్టీలో విక్రమ్ నిన్ను తన భార్యగా అందరికీ పరిచయం చేస్తాడు. మీడియా వాళ్ళు కూడా వస్తారు. బీ కేర్ఫుల్ అని చెప్తాడు ఈశ్వరయ్య. పార్టీ రేపు 6:30కి. మీ అమ్మకి కూడా చెప్పు, కానీ పార్టీకి మీ అమ్మని రానివ్వకు అని చెప్తాడు ఈశ్వరయ్య. నీ రూమ్లోకి నీకు కావాల్సిన జ్యువెలరీస్, డ్రెస్సెస్ అన్నీ రెడీగా ఉంచుతాను. బాగా రెడీ అవ్వు అని అంటాడు ఈశ్వరయ్య. సరే తాతగారు అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రియ. ప్రియ వెళ్ళి
అమ్మ రేపు బ్యాచిలర్స్ పార్టీ, ఎల్లుండి పెళ్ళి అంట అని చెప్తుంది. రుక్మిణి చాలా సంతోషిస్తుంది. కానీ అన్నీ ఎందుకు ఇంత త్వరగా జరుగుతున్నాయో అర్థం కాకపోయినా ప్రియాని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, సరే అమ్మా, నేను నిన్ను దగ్గరుండి రెడీ చేస్తాను అని చెప్తుంది నవ్వుతూ. ఇద్దరూ పడుకుంటారు. మరుసటి రోజు సాయంత్రం రుక్మిణిని ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తాడు ఈశ్వరయ్య. రే రాము, ఇలా రారా అని పిలుస్తాడు. ఏంటి బాబు గారు అని పనివాడు అంటాడు. వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తీసుకొని రారా అని అంటాడు. సరే అయ్యగారు అని చెప్పి ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వస్తాడు రాము. సరే నువ్వు వెళ్ళు అని చెప్పి అటూ ఇటూ చూస్తూ తన జోబు నుండి నిద్రమాత్రలు తీసి జ్యూస్లో కలుపుతాడు. మళ్ళీ రాముని పిలిచి, రే రాము, ఈ జ్యూస్ని రుక్మిణికి ఇవ్వు అని చెప్తాడు. సరే అయ్యగారు అని చెప్పి రుక్మిణి దగ్గరకు వెళ్ళి, రుక్మిణి అమ్మ, అయ్యగారు మీకు ఈ జ్యూస్ ఇమ్మని చెప్పారమ్మా, తాగండి అని రుక్మిణికి చెప్తాడు రాము. రుక్మిణి ఏమీ ఆలోచించకుండా జ్యూస్ తాగేస్తుంది. రాము వెళ్ళిపోతాడు. అయ్యగారు, రుక్మిణమ్మకి జ్యూస్ ఇచ్చానండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, పని అయిపోయింది అని అనుకొని కూర్చుంటాడు ఈశ్వరయ్య. టైం చూస్తే 6 అవుతుంది. అమ్మ మానస, మానస అని పిలుస్తాడు ఈశ్వరయ్య. హా, వస్తున్నా తాతగారు అని చెప్పి వస్తుంది మానస. మానస రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి వస్తుంది. ఈశ్వరయ్య సూట్ వేసుకొని లగ్జరీ వాచ్ పెట్టుకొని ఉన్నాడు. ఈశ్వరయ్య ప్రియాని పిలుస్తాడు. ప్రియా కిందకి వస్తుంది. ప్రియా ఈరోజు చాలా అందంగా రెడీ అయ్యింది. బ్లూ కలర్ శారీ కట్టుకొని, ఒక సన్నటి డైమండ్ నెక్లెస్ మెడలో వేసుకొని, చేతికి అందమైన బ్యాంగిల్స్ వేసుకొని ఒక ఏంజల్ లాగా కనపడుతుంది. ఎవరికైనా నచ్చేలా కనపడుతుంది. ఆమె అందమైన ముఖం చందమామలాగా కనపడుతుంది. మానస ఆమె అందాన్ని చూసి అసూయపడుతుంది. ప్రియా, రెడీ అయ్యావా? వెళ్దాం పదండి అని అన్నాడు ఈశ్వరయ్య. మానస ప్రియా దగ్గరకు వచ్చి, నీకు సిగ్గులేదే, డబ్బు కోసం ఒక అవిటివాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు అని మెల్లగా చెవిలో చెప్పి నవ్వుతూ పదండి వెళ్దాం అని గట్టిగా చెప్పి, అయినా నీకు మళ్ళీ మాతో కలిసి మా పక్కన కారులో వచ్చే అవకాశం వస్తుందో రాదో అని నవ్వుతూ చెబుతుంది. మానస అన్న మాటకి ఈశ్వరయ్య పక్కున నవ్వుతాడు. ప్రియా బాధపడుతూనే, అవునక్క వెళ్దాం పదండి అని అంటుంది. ముగ్గురు బయలుదేరుతారు. ప్రియాకి ఏం తోచదు. ఒక పక్కన విక్రమాదిత్యాన్ని మోసం చేస్తున్నానన్న బాధ తనను వెంటాడుతుంది. తప్పు చేస్తున్నానేమో అన్న ఆలోచన ఒకవైపు వేధిస్తుంది. తాత, అమ్మ ఎక్కడుంది, కనబడడం లేదు అని ఈశ్వరయ్యని అడుగుతుంది ప్రియ. మీ అమ్మ నా రూమ్లో గాఢ నిద్రలో ఉంది. జస్ట్ ఆరెంజ్ జ్యూస్లో 5 నిద్ర మాత్రలు కలిపాను అని చెప్తాడు ఈశ్వరయ్య. అలా అనగానే ప్రియాకి దుఃఖం ఆగదు. తనలో తానే కుమిలిపోతుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని గట్టిగా అరవాలని తనకి అనిపిస్తున్నా సైలెంట్గా ఉంటుంది. ఇంతలో కార్ హెవెన్ రెస్టారెంట్ ముందు ఆగుతుంది. వచ్చేసాం సార్ అని అంటాడు డ్రైవర్.